మొత్తం దొంగలు ఎవరు? ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల దొంగలు ఎవరు అంటే మొట్టమొదట జైలుకి వెళ్లాల్సింది సృష్టికర్త కేసీఆర్ గారు, అవునా కాదా? తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారు వెళ్ళాలి. ఆ తర్వాత ఈ టీం మెంబర్స్ ఎవరెవరు అనేది మళ్ళీ మనం ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళని పబ్లిక్లో. ముఖ్యంగా మురళీధర్ రావు గారు, ఈయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అదేవిధంగా బి నాగేశ్వరరావు ఈఎన్సి 2020లో రిటైర్ అయిన, ఈయనకి స్పెషల్ పోస్ట్ ఇచ్చారు. మురళీధర్ రావు గారు రిటైర్ అయినాక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్లో ఉన్నారు. అదేవిధంగా చెల్లా వెంకటేశ్వరరావు గారు, ఈయన కూడా ఈఎన్సి. బుక్వా హరిరామ్, ఈయన కూడా మెగాకి నమ్మిన బంటు. జలసౌదలో పనిచేసే శ్రీధర్ గారు, ఈయన 6, 7, 8 ప్యాకేజీలకు ఇన్ఛార్జ్ అట. అదేవిధంగా విజయప్రకాష్, బి అనిత, ఎస్ వెంకటేశ్వర్లు, కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్న ఎస్ నాగేశ్వరరావు, ఈయన ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్. ఈ విధంగా ఒక 40 మంది పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మెగా కాంట్రాక్టర్స్, మెగా ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది మరి మెగా కృష్ణారెడ్డి గారికి వాళ్ళ సంస్థకి బాధ్యత ఉందా లేదా? అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్స్ 2004లో వీళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ వీళ్ళ ఆస్తులు ఎంత? మొత్తం కూడా ఈ అలీబాబా 40 దొంగల్లాగా కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త అని చెప్పిన కేసీఆర్ ఈ టీం మొత్తం జైలుకి వెళ్ళేదాకా కూడా మనం పోరాటాలు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి పెద్దలు కోదండరామ్ గారు, ఇక్కడ ఉన్న దొంతు లక్ష్మీనారాయణ గారు, మన నయనాల గోవర్ధన్ గారు, ఇది ప్రతి జిల్లా స్థాయిలో మీటింగ్ జరగాలి. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖజానా మొత్తం ఖాళీ అయింది. వాళ్ళు జీతాలు ఇవ్వడానికి కూడా ఆర్బీఐ దగ్గర వేజ్ అండ్ మీన్స్ ద్వారా ప్రతిరోజు గండంగా ఉంది, ముందు గోయి వెనక నుయ్యిలాగా ఉంది. కానీ ఈ పౌర సమాజం నిత్య చైతన్యంతో కాళేశ్వరం అనేది ఒక పెద్దగా కనపడేది. ప్రతి సంవత్సరం దాదాపు 2,70,000 కోట్ల బడ్జెట్ అంటే 10 సంవత్సరాల్లో దాదాపు 25 లక్షల కోట్ల బడ్జెట్, 6,71,000 కోట్ల అప్పు, అంటే దాదాపు 30 లక్షల కోట్ల ప్రజాధనం ఏమైంది అనేది సోషల్ ఆడిటింగ్ జరగాలి, టెక్నికల్ ఆడిటింగ్ జరగాలి, ఫైనాన్షియల్ ఆడిటింగ్ జరగాలి. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి బాధ్యులైన కేసీఆర్ పరిపాలనలో అవినీతి జరగలే, కుంభకోణం జరగలే, మొత్తం తెలంగాణని విధ్వంసం చేశారు, అవునా కాదా? ఇప్పుడు అవినీతి అనేది ఇలా కామన్ అయిపోయింది, కానీ విధ్వంసం చేసిరు. కన్న తల్లే కసాయోడై కన్నపిల్లని కాటేస్తే ఏ విధంగా కంచె చేయను వేస్తుందో, ఏ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయో, ఏ తెలంగాణ వస్తే భూమిపుత్రులకు న్యాయం జరుగుతుందో, ఏ తెలంగాణ వస్తే తెలంగాణ సహజ వనరులు అందరికీ పేదరికం పోయి కోటి రత్నాల వీణ తెలంగాణ అనుకుంటే, దీనికి పెద్దలు కోదండరామ్ గారు నాయకత్వం వహించాలని కోరుకుంటూ, ఇప్పుడున్న ప్రభుత్వానికి మనకి మధ్య మనం ప్రతిసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెడుతున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, కానీ ఒక డైలాగు, డిబేట్, డిస్కషన్ అనేది ఉండాలి. తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ లాగా, తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ లాగా పౌర సమాజం ఏమనుకుంటున్నదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, పాలసీకి మధ్య ఒక లింక్ ఉండాలని, ఆ దిశగా కోదండరామ్ గారు పెద్దలు కృషి చేయాలని కోరుకుంటూ, ప్రభుత్వంకి కళ్ళు చెవులు మనమే పౌర సమాజం కాబట్టి గత 10 ఏళ్లలో వాడికి వినే ఓపిక లేదు, వినదలుచుకోలేదు కాబట్టి వాడు వినలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంది, మనందరి నుంచి సలహాలు సూచనలు కోరుతుంది కాబట్టి పౌర సమాజానికి, తెలంగాణ సమాజానికి, ప్రభుత్వానికి మధ్య కోదండరామ్ గారు ఒక వారధిగా పనిచేయాలని, ఆ బాధ్యత సారే కరెక్ట్గా నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు.